మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్తోత్రములను ఆరోపిస్తూ ఉన్నాము. ఈ సమయం మరో కాలంలోనికి మేము ప్రవేశించటానికి, మా ప్రవేశంలో ఏ రీతిగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలో, మీ ఉనికి మా జీవితంలో మేము ఏ రీతిగా కలిగి ఉండాలో, మా జీవితాలకు అర్థవంతమైన ప్రయాణం వాక్యము ద్వారా ఏ రీతిగా మేము కలగజేసుకోవాలో వాక్యపు లోతుల్లో నుంచి మాతో మాట్లాడమని, మీ ఉచితమైన కృప మాపై కుమ్మరించమని, సమయం నా నోటి మాట, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకొని మీ మధుర స్వరాన్ని వినిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. సమయంలో చదవబడిన 3 దైవలేఖన భాగాలను మనం పరిశీలించగలిగితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఒకే భాగం, ఒకే ఆలోచనలు, ఒకే అర్థవంతమైనటువంటి సందర్భాలు మనం చూస్తాం. అక్కడ ఇటు పాత నిబంధనలోను, ఇటు ఉత్తర పాఠ్య భాగంలోనూ సర్వోన్నతుడైన దేవుని ఔన్నత్యాన్ని వివరిస్తూ, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆరాధనకు యోగ్యుడుగా పరిశుద్ధుడు 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 అని పూజింపబడుతున్నటువంటి దేవుని ఔన్నత్యాన్ని ఈ ఇరువురు రచయితలు వివరించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనము జరుపుకుంటున్నటువంటి, ప్రవేశించినటువంటి కాలం త్రిత్వపు కాలం. త్రిత్వం ఈ లోకంలో అర్థమై కూడా అర్థం కానట్టుగా అన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ త్రిత్వపు అనుభవం అన్నది అర్థం చేసుకుంటే త్రియేకత్వంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మన జీవితంలో అనుభవించవచ్చు. ప్రస్తుత ప్రజల్లో మనం చూడగలిగితే, త్రియేక దేవుణ్ణి విభజించి ఒకరు మాకు సొంతం, ఒకరు మాకు సొంతం, ఒకరు మాకు సొంతం అని విభజించుకొని ఆరాధిస్తున్నటువంటి సంఘాలు ఈ లోకంలో మనం చూస్తా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆరాధించేవారు ఈ లోకంలో ఉన్నారు. వారు యెహోవా సాక్షులని పిలువబడుతూ ఉన్నారు. యెహోవా సాక్షుల సంఘం అని పిలువబడతా ఉంది. ఇక కొంతమంది యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు కాదు, ఈ కోవకు సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది పరిశుద్ధాత్ముడే దేవుడు, మిగతా ఇద్దరు దేవుళ్ళు కాదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా త్రియేక దేవుణ్ణి విభజించి ఔన్నత్యముతో కూడినటువంటి విలువను విభాగిస్తున్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్లో మాత్రం మేము ముగ్గురము ఒకటే అన్నటువంటి ఆలోచన దేవుడు అనేకమైన సందర్భాల్లో మాటల ద్వారా మనకు వినిపిస్తున్నట్టుగా మనం చూస్తాం, చదువుకుంటున్నాం. కానీ వాటిని పెద్దగా గుర్తించం, గమనించం. ఆదికాండంలోనే 1వ అధ్యాయం 26వ వచనంలో వారిని వారు పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భం.
21వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం. అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడింది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఒకవేళ అక్కడ ప్రనౌన్ వాడకుండా నౌన్ మాత్రమే వాడింటే, నామవాచకం మాత్రమే వాడింటే, సర్వనామం వాడకుండా ఒకరు అన్నటువంటి దీంట్లోకి మనం రావచ్చు. మనలో, మన స్వరూపములో ఒకటే చోట ఉంది కాబట్టి ఇది పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. ఇంకా 2-3 చోట్ల ఉంటే మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకోవాల్సిన ఆలోచనలు ఉండొచ్చు. 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం 22వ వచనం. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మనలో ఒకని వంటి వాడాయను. 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తే, గనుక వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయదమని రండని అనుకునేది. అక్కడ కూడా భాషలను, ప్రాంతాలను విభాగిస్తున్నటువంటి సందర్భంలో ముగ్గురు కలిసి ఏకకంఠంతో మాట్లాడుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం. సో ఇలా అనేకమైన సందర్భాల్లో మనం ముగ్గురిని చూడగలం. కాకపోతే డైరెక్ట్గా చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు త్రిత్వాన్ని నమ్ముతారు కదా, డైరెక్ట్గా త్రిత్వ దేవుడు అని ఎక్కడా లేదు కదా అని చాలామంది అంటారు. త్రిత్వదేవుని మనము తన ప్రత్యక్షతను యేసుక్రీస్తు ప్రభుల వారి బాప్తిస్మ సందర్భంలో మాత్రమే మనం చూడగలం. అంతకంటే మనం ఎక్కడా చూడం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల మధ్యలో త్రిత్వదేవుడు మనకు అక్కడ కనపడతాడు. ఎలా అంటే, తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి స్వరంతో మాట్లాడతాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కుమారుడైన దేవుడు కింద బాప్తిస్మం తీసుకుంటా ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చను. ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. సో త్రిత్వదేవుణ్ణి ఎక్కడ మనము గుర్తించగలము అని అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలం. కొంతమందికి బాగా ఆత్మీయ నేత్రాలు ఉన్న వారికి కనబడతాయి. ఆత్మీయ నేత్రాలు లేని వారికి అది పావురం కదా, అది కదా, ఇది కదా, అనేకమైన ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వస్తున్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి సమాధానం తెలుసని. సమాధానం తెలియకుండా ప్రశ్న వేయగలిగినటువంటి శక్తి సమర్థతలు ఎవరికి ఉండవు. ప్రశ్న వేయగలిగిన స్థితిలో ఉంటే సమాధానం చెప్పగలరు. కాకపోతే మనం ఆలోచన చేయవలసినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంది. త్రిత్వదేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలం, ఎలా గుర్తించగలం? మన మధ్యలో పనిచేస్తూ ఉన్నాడని త్రిత్వదేవుణ్ణి మనం ఎలా గుర్తించగలం? మనం ఆదికాండంలో నుంచి అనగా మొట్టమొదటి కాలం నుంచి, మొట్టమొదటి మానవుని నుంచి ఇప్పటి వరకు మనం చూడగలిగితే త్రిత్వదేవుని ఉనికి ఖచ్చితంగా మన జీవితంలో కనబడతా ఉంది. సృష్టికర్తగా తండ్రి అయిన దేవుడు, రక్షణకర్తగా కుమారుడైన దేవుడు, ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడైన దేవుడు మన మధ్య పనిచేశారు. సృష్టికర్త సృష్టి అంతటిని కలగజేస్తే, రక్షణకర్త సృష్టి అంతటికి రక్షణనిచ్చాడు, ఆదరణకర్త సృష్టి అంతటిని ఆదరిస్తా ఉన్నాడు. ఈక్వల్ పవర్ డిస్ట్రిబ్యూషన్. ఒకరి శక్తి ఎక్కువ కాదు, ఇంకొకరి శక్తి తక్కువ కాదు. ఈక్వల్ పవర్ డిస్ట్రిబ్యూషన్. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్లో 3 పనులు ఒక్కరు ఏ రీతిగా చేయగలరు? దర్ ఇస్ లాట్ ఆఫ్ ఏమంటుంటే చాలా అనుమానాలు ఉంటాయి. వేరే వాళ్ళ దగ్గర నుంచి కాకుండా నా జీవితంలో నుంచే ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేయాలని నేను ఆలోచన చేస్తాను. 1980వ సంవత్సరంలో డిసెంబర్ 28వ తారీఖున మా అమ్మా నాన్నలకు కొడుకుగా నేను ఇక్కడ పుట్టాను ఈ లోకంలో. జాగ్రత్తగా వినాలి. మా అమ్మా నాన్నలకు కొడుకుగా నేను లోకంలో పుట్టాను. అంటే మా అమ్మా నాన్నలకు నేనేమయ్యాను? కొడుకునయ్యాను. జాగ్రత్తగా వినాలి సుమా, మీకు అర్థం కావడానికి చెప్తాను.
సో 1980 వరకు నా ఉనికి లేదు. దేవుని ఉనికి కూడా సృజించిన తరువాత దేవుని ఉనికి కలిగి ఉన్నాడు అని ఈ లోకంలో మనకందరికీ తెలిసింది. సో మన ఉనికి కూడా మనం పుడితేనే మనకు తెలుస్తుంది. అట్లనే నేను పుట్టానని 1980 సంవత్సరంలో తెలిసింది. మా అమ్మ నాన్నకు కొడుకుగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ఈ బాధ్యతనే కాదు నాయన నీకు ఇంకొక బాధ్యత ఇస్తున్నామని 2007 మే 21వ తారీఖున ప్రమోషన్ ఇచ్చినారు. నాకు ప్రమోషన్ ఇచ్చినారు అంటే పెళ్లి చేసినారు. ఇప్పుడు నేను ఏం బాధ్యత తీసుకున్నా? కొడుకు బాధ్యత నిర్వర్తిస్తూనే ఉండాలి. నేను ఏం బాధ్యత తీసుకుంటా ఉన్నా? భర్త బాధ్యత తీసుకున్నా. జాగ్రత్తగా వినాలి సుమా. నేను ఒక్కనే మా అమ్మ నాన్నకు కొడుకుగా పనిచేయాలి, నా భార్యకు భర్తగా పనిచేయాలి. 1 సంవత్సరం తర్వాత మళ్ళా దేవుడు ఇంకొక ప్రమోషన్ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? తండ్రిగా ప్రమోషన్. నేను ఒక్కనే మళ్ళా మా అమ్మ నాన్నకు కొడుకుగా పనిచేయాలా, నా భార్యకు భర్తగా పనిచేయాలా, నా పిల్లలకు తండ్రిగా పనిచేయాలి. నేను ఒక్కనే. సో దేవుడు కూడా అంతే. తండ్రి అయిన దేవుడుగా సృష్టికర్తగా ఆది కాలంలో పనిచేశాడు. రక్షణకర్తగా అపాయ స్థితిలో ఉన్న లోకాన్ని విమోచించడానికి రక్షణకర్తగా పనిచేశాడు. రక్షింపబడిన జనాంగం ఎలా తప్పిపోతారో అని పునరుత్థాన బలాన్ని పొంది వెళుతూ ఉన్న ఆయన ప్రజలకు ఆదరణకర్తను పంపించి ధైర్యాన్ని ఇచ్చాడు. సో ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. రెండవది, మనము దైనందిన జీవితంలో వాడుకునేటువంటి ఒక పదార్థం. గుడ్డు ఎంతమంది తింటారు? అందరు తింటారు కదా గుడ్డు. వెరీ గుడ్. గుడ్డులో పై భాగాన్ని ఏమంటారు? పెంకు అంటారు. లోపల ఏముంటాయి? ఇంకా వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, తెల్ల సొన ఉంటుంది, పచ్చ సొన ఉంటుంది. సో గుడ్డులో 3 ఉన్నాయని చెప్పేసి గుడ్లు అంటామా? చెప్పాలి. పెంకు, తెల్ల సొన, పచ్చ సొన ఉందని ఏమంటాం? గుడ్లు అంటామా, గుడ్డు అంటామా? 3 ఉన్నాయి కదా, ఏమనాలా? 3 పదార్థాలు ఉన్నాయి కదా, ఏమనాలా? మరి ఎందుకు గుడ్డు అంటున్నారు? దట్ ఈస్ 1 in 3, 3 in 1. అట్లనే మన శరీరము, ప్రాణము, ఆత్మ. నా పేరే పెట్టి పిలుస్తారు. నాలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అట్లనే దేవుడు కూడా ఆ పరిస్థితులలో ఏ రీతిగా పని చేయాలో ఆ రీతిగా పనిచేసి ప్రజల విడుదల కొరకు, విమోచన కొరకు విమోచన కార్యాన్ని జరిగించాడు. అది అర్థం చేసుకున్న వ్యక్తి, అర్థం చేసుకొని బోధిస్తున్న వ్యక్తి స్వార్థ పాఠ్య భాగంలో ప్రశ్నిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నికోదేమోను యూదుల పరిసయుడపడుండెను అని రాయబడింది. యూదుల పరిసయుడు. ఈయన యూద మతంలో దేవుడు ఆయన విశిష్టతను బోధించేటువంటి ఒక బోధకుడు. దేవుని గురించి బోధించే బోధకుడు దేవుని దగ్గరకు వచ్చి ఏమడుగుతా ఉన్నాడు? అద్భుతమైనటువంటి కాన్వర్జేషన్ అది. అక్కడ ఆ కాన్వర్జేషన్లో అడిగే ప్రశ్న కూడా విచిత్రమైనది. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా? మరి ఏం లేదురా నాయన, బాప్తిస్మం తీసుకో అంటే అద్భుతమైనటువంటి జవాబు. మళ్ళా ఆయన ఇంకొక ప్రశ్న వేస్తా ఉన్నాడు జవాబు రూపంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని. ముసలివాడైన మనుషుడు ఎలాగో మరలా తల్లి గర్భమందు ప్రవేశించి రాగలడా? తల్లి గర్భంలో ప్రవేశించి రావడం కాదురా, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన వాడు మాత్రమే. ఈ అద్భుతమైనటువంటి విశ్లేషణ మనం చూస్తాం. ఆత్మ మూలముగా నీటి మూలముగా, ఆత్మ మూలముగా నీటి మూలముగా రక్షింపబడ్డం అంటే ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలా? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పంపిస్తా ఏ నామంలో బాప్తిస్మం తీసుకోమని ఏమని ప్రకటించి పంపించాడు? ఇదొక డైలమా. ఇప్పుడు అందరేమో యేసు నామంలో బాప్తిస్మం తీసుకోవాలని బాగా చెప్పినారు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పంపిస్తా ఏ నామంలో బాప్తిస్మం ఏమైనా పంపించాడని అంటే మళ్ళా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇయ్యాలని అంటున్నారు. అంటే మనలని అనుమానపడేటువంటి స్థితిలోకి నెట్టివేసింది దేవుడా, లేకపోతే దేవుని మాటలను ప్రసంగాల రూపంలో ప్రసంగించే ప్రసంగికుల? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా శిష్యులను పంపిస్తా ఏమని చెప్పాడు? నమ్మిన వారికి బాప్తిస్మం వేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం వేయండి, నమ్మిన వారు రక్షణ పొందుతారని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా ఒక ఆర్డర్ జారీ చేశాడు. దాన్ని ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రసంగికులు ఏం మార్చినారు? మీరు ఎవరి నామంలో బాప్తిస్మం పొందితే పోతారు పరలోకం అంటారు? యేసు నామంలో పొందాలి. యేసు నామంలో ప్రార్థన చేస్తే పరలోకంలోకి మన ప్రార్థన పోతుందని ఉంది తప్ప, చాలా జాగ్రత్తగా వినాలి సుమా, అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది. మనం పొందే ఆశీర్వాదం, ఏం ఆశీర్వాదం పొందుతాం? నేను ఇస్తా ఉంటా ఆశీర్వాదం ఆ పరిశుద్ధ స్థలంలో నుంచి. ఎట్లా ఇస్తా ఉంటా? యేసు నామంలో మీరు దీవించబడుదురు గాక, అదేనా? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం. ప్రేమ, కృప, దేవుని సహవాసము లేకుండా ఆశీర్వాదం లేదు. ఈ లాజిక్ మనం మిస్ అయిపోయి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి విశ్వాస యాత్రలో మనం మిస్లీడ్ చేయబడుతున్నాం. మీకు బాగా తెలుసో తెలియదో, 1882వ సంవత్సరం క్రైస్తవ చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. మన చరిత్ర చదువుకోనికే మనకి ఇష్టం ఉండదు. మనం చదివే పుస్తకాలే చదవనికే మనకు బోరు కొడుతుంది. 10వ తరగతి అయిపోయినాక 10వ తరగతి పుస్తకాలు ఎంతమంది చదువుతారు చెప్పండి? ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంటర్మీడియట్ పుస్తకాలు ఎంతమంది చదువుతారు చెప్పండి? వీ డోంట్ వాంట్ టు లిక్ ఇన్ టు ఇట్. దానిలో వైపు కూడా మనం చూడం. అట్లనే క్రైస్తవులం అయిన తర్వాత క్రైస్తవుల చరిత్ర చూడడం కూడా మనకు పెద్దగా ఇష్టం ఉండదు. వీ నీడ్ టు నో అవర్ హిస్టరీ. మన చరిత్ర మనం తెలుసుకోవాలి. 1882వ సంవత్సరం కేశవ్ చంద్రసేన్ అనేటువంటి ఒక మహా దైవ జ్ఞాన పండితుడు 1882వ సంవత్సరం, జాగ్రత్తగా మీరు వినాలి, 1882వ సంవత్సరం భారతీయ దైవజ్ఞాన పండితుడు అయినటువంటి కేశవ్ చంద్రసేన్ విభజింపబడని ఐక్యతను ఈ లోకంలో పరిచయం చేశాడు. అంటే దేవుణ్ణి, త్రిత్వ దేవుణ్ణి లోకానికి పరిచయం చేశాడు. ఏమన్నా తెలుసా? సచ్చితానంద అనే పదంతో. సచ్చితానంద అంటే అర్థం ఏంటి? సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం. సత్ అనగా సత్యము, చిత్ అనగా జ్ఞానము, ఆనంద్ అనగా ఆనందం. సత్యము, జ్ఞానము, ఆనందము, ఈ మూడు ఎవరు విడదీయలేనటువంటి బంధముతో కూడి ఉంటాయి. సత్యము, జ్ఞానము, ఆనందం. సత్యం ఎక్కడుంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. సత్యం, జ్ఞానం, ఆనందం. సచ్చితానంద, విభాగింపబడని విడదీయలేనటువంటి అనుబంధాలు. దేవుడు కూడా అంతే. మనం విడదీస్తే విడిపోయేవాడు కాదు దేవుడు. చాలా మంది విడదీసి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. మేము యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం, మేము యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధిస్తాం, మేము పరిశుద్ధాత్మని మాత్రమే ఆరాధిస్తాం. You don't have an authority and right to divide God. అనేక మంది వేదాంతులు, అనేక మంది పండితులు అద్భుతమైన విశ్లేషణ త్రిత్వం గురించి ఇచ్చినా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కుటుంబంలో కూడా మనం చూడగలిగితే తల్లి, తండ్రి, పిల్లలు ముగ్గురే. ఇది ఉంటేనే కుటుంబం అంటారు, లేకపోతే కుటుంబం అని పిలవరు.
కుటుంబం అని పిలవరు. ఇట్లనే దేవుని కుటుంబం సంఘంలో కూడా మీరు అర్థం చేసుకోవాలి. సంఘంలో కూడా ఒక భవనం ఉంటే సంఘం అని పిలువబడదు. క్రీస్తు శరీరం, క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. శరీరముగా మనమంతా చేర్చబడితేనే సంఘం అని పిలువబడుతుంది. ఒక బిల్డింగ్ ఉన్నంత మాత్రాన మనం సంఘం కాలేము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీరు చదవబడినటువంటి 2 దైవలేఖన భాగాల్లో మీరు చూడండి, దేవుడు పరిశుద్ధుడు అంటే సరిపోద్ది, కానీ 3 సార్లు పరిశుద్ధుడు 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 అని రాయబడింది. వై 3 టైమ్స్? కెరూబులు సెరూపులే త్రిత్వ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మనం ఆరాధించలేకపోతా ఉన్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిగా ఆరాధించే సమయంలో కూడా వారి కాళ్లను వారి చేతులను కప్పుకొని మరి ఆరాధిస్తూ ఉన్నారు. మనం మాత్రం ఎటు పడితే అటు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆరాధించే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని, పరిశుద్ధాత్ముడైన దేవుని యొక్క ఆ ఉనికిని మనం ఏ రీతిగా కనుక్కోవాలి, వారి యొక్క ఔన్నత్యాన్ని ఏ రీతిగా కనుక్కోవాలన్నది కూడా మనం ఈ దినాన చూడవలసినటువంటి వారమైనాం. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 24వ వచనంలో తండ్రి అయిన దేవుడు తన ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భం. 44:24 గర్భము నుండి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే. అండర్లైన్ చేసి పెట్టుకోండి ఆయన. సమస్తమును జరిగించు వాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను. చాలమ్మా, హౌ ఆల్మైటీనెస్ హ్యావ్ ఇన్ గాడ్. దేవునిలో ఎంత సర్వ సంపన్నత, సర్వోన్నతం ఎంత దాగి ఉందో ఈ వచనంలో మనం అర్థం చేసుకోగలం. సర్వోన్నతుడైన దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు. అందుకే ఆయనకు పెట్టినటువంటి పేర్లు ఏంటంటే ఆమ్ని సైన్స్ అండ్ ఆమ్ని పొటెన్స్ అండ్ ఆమ్ని ప్రెసెన్స్. సర్వజ్ఞుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఈజ్ నాట్ ఇన్ వన్ ప్లేస్, వన్ పర్టిక్యులర్ ప్లేస్. ఒక నిర్దిష్టమైన స్థలానికి మాత్రమే దేవుణ్ణి మనం పరిమితం చేయకూడదు. ఈజ్ ఇన్ ఎవ్రీవేర్. సర్వవ్యాప్తి అని అంటారు. ఆమ్ని ప్రెసెన్స్, సర్వవ్యాప్తి, అంతటా ఉన్నవాడు. అందుకే అంటాడు కదా, మనం చదవబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలోనే ఆయన వస్త్రపు చెంగు ఆలయమును కమ్ముకొనెను అని రాయబడి ఉంటుంది. ఇంకొక చోట మనం చూస్తే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే పాదపీఠానికి సరిపోనటువంటి భూమి మీద ఆయన ఎలా నివసింపగలడు? ఆలోచన చేసుకోవాలి మనం. భూమి నా పాదపీఠం అంటా ఉన్నాడు, పాదమే సరిపోదు ఈ భూమి మీద. హౌ కెన్ హీ రెడ్యూస్ హిస్ ఇమేజ్, లివ్ అమాంగ్ us? అది అర్థం చేసుకోవాలి మనం. అంటే సర్వోన్నతుడైన దేవుడు నీ విమోచన కొరకు, నీ రక్షణ కొరకు, నీ విడుదల కొరకు తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. మన విడుదల కొరకు, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితాలకు సంబంధించిన ప్రతి అంకములో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ త్రిత్వ దేవుణ్ణి, అందుకే తండ్రి అయిన దేవుణ్ణి అర్థం చేసుకునేటప్పుడు ఆయన సృష్టికర్తగా, సర్వోన్నతుడైన దేవుడుగా, సర్వవ్యాప్తి అయిన దేవుడుగా మనము ఆయన్ను గుర్తించగలగాలి. వి నీడ్ టు ఐడెంటిఫై హిమ్ యాజ్ అ క్రియేటర్. గుర్తుపెట్టుకోవాలి మనం. నిజంగా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు నన్ను సృజించిన వాడు ఆయనే అని అర్థం చేసుకోగలుగుతున్నావా? గుర్తించగలుగుతున్నావా? నన్ను సృజించిన నీకు వందనమని చెప్పగలుగుతున్నావా? సృష్టికర్తను గుర్తించలేని అంధత్వములోకి నెట్టిన విశ్వాసం. అందుకే దేవుడి దినాన మాట్లాడుతున్నాడు, ద ఫాదర్ క్రియేట్స్. అండ్ రెండవదిగా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదివితే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13. అమ్మా, విశ్వాసము వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై విమోచించెను. అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మదేవుడు. ఏ రీతిగా కలిసి పనిచేశారో, ముగ్గురు కలిసి పనిచేశారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మదేవుడు ఎంత అద్భుతంగా పనిచేశారో ఇక్కడ రాయబడింది. ఆత్మపూర్ణుడై ఆదాము అందించిన ఆశీర్వాదము మనము పొందు నిమిత్తమై ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసము శాపమై మనలను విమోచించెను. A complete explanation about Son of God, దేవుని కుమారుడు అండ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనుభవం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేద్దాం. అందుకే ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ లోకి మనం వచ్చినప్పుడే నిజంగా త్రిత్వ దేవుణ్ణి ఆరాధించగలం. ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా 4వ అధ్యాయంలో భూత వర్తమాన భవిష్యత్తు కాలం. భూత వర్తమాన భవిష్యత్తు కాలం. భూతకాలం అంటే జరిగిపోయింది, అంటే సృష్టి క్రమం జరిగిపోయింది. తండ్రి అయిన దేవుడు సృష్టి అంతటిని సృజించి మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. అందుకే 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినటువంటి మాట, మొట్టమొదటి ఆశీర్వాదం జనాలకు ఇచ్చాడు. మీరు భూమిని నిండించండి అని అన్నాడు. భూమిని నిండించండి అని అన్నాడు. భూమిని లోబరుచుకోండి అని అన్నాడు. లోబరుచుకోవాల్సిన మనం ఏమైపోయాం? దానికి లోబడ్డాం. అది ఎట్ట చెప్తే అట్టు వింటున్నాం. అది మన మాట వినాలి. మనం ఇప్పుడు దాని మాట వినాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం మన పాప స్వభావం అంతే, అంతకంటే ఏం లేదు. పరిశుద్ధులమని ఫీల్ అవుతూ ఉన్నాం, కానీ మనలో ఉన్న పాప స్వభావాన్ని అలాగే పెట్టుకొని ఉన్నాం. అందుకే శిష్యుల్ని పంపిస్తా అంటా ఉన్నాడు, నాయనా జాగ్రత్తరా, తోడేలు చర్మము కప్పుకున్న గొర్రెల చర్మము కప్పుకున్న తోడేళ్ళతో మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను, జాగ్రత్త. అందరు గొర్రెల్లాగానే కనపడతారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, జాగ్రత్త అని అన్నాడు. పైకి మనమంట సాధు జీవం కలిగినటువంటి జంతువుల్లాగానే కనపడతాడు, లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, అందుకే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటూ, రెండవది వర్ధమాన కాలం. ప్రస్తుతం ఎవరి కాలం నడుస్తూ ఉంది? ఎవరి గైడెన్స్ లో మనం ఉన్నాం? పరిశుద్ధాత్మ. హీఈస్ గైడింగ్ అస్. వర్ధమాన కాలం మనము పరిశుద్ధాత్మని అనుభవంలో ఉన్నాం. భవిష్యత్ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు నిర్మించిన ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. భవిష్యత్ అందుకే భూత వర్తమాన భవిష్యత్ కాలములో దేవుడైనటువంటి ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. మనం ఏం చేస్తా ఉన్నాం? అయ్యా, సృజించిన నీవు, నడిపిస్తున్న నీవు, ఇవ్వబోతున్న నిన్ను ఆరాధించగలిగే స్థితిలో నేనున్నానని చెప్పగలుగుతున్నామా? నిజంగా మనం చెప్పగలిగిన స్థితిలోకి రావాల్సిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాలం మారుతుంది, కానీ కాలంలో పాలిభాగస్తుడైన మానవుడు మాత్రం మారటం లేదు. పాత నిబంధన కాలంలో ఏ రీతిగా ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులుగా ఉండి వారి జీవితాలను కోల్పోయారో, ప్రస్తుత కాలంలో కూడా మనము దేవునికి అవిధేయులముగా ఉండి మన జీవితాలను కూడా మనం కోల్పోతూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, వాస్తవంగా మానవుని ఆయుష్, అత్యధికమైన సంవత్సరాలు బతికిన మానవుడు అందరికీ తెలుసు. మెతూషెలా అని తెలుసు, ఎన్ని సంవత్సరాలు బతికినాడో కూడా తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు అన్ని సంవత్సరాలు మానవుడు బతకలేకుండా ఉన్నాడు? వై? అప్పుడు బ్రతికిన మానవుడు ఇప్పుడు ఎందుకు బ్రతకలేకపోతున్నాడు?
అప్పుడు జీవించిన మానవుడు ఇప్పుడు ఎందుకు జీవించలేకపోతున్నాడు? కారణం పాప స్వభావం, అంతకంటే ఏం లేదు. మన లైఫ్ స్పాన్ తగ్గడానికి కారణం మన పాపమే. అకార్డింగ్ టు ది బైబిల్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసమే దుఃఖమే. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా పాపం ఇబ్బంది పడుతుంటారు. నడిచే మోకాల నొప్పులు అంటారు, కూర్చుంటే నడుముల నొప్పులు అంటారు, పడుకుంటే ఈపు నచ్చంది అంటారు. ఏం చేసే వాళ్ళకి ఏం నొప్పులు రావు? అందుకే చెప్పినాడు ఆయాసమే దుఃఖమే. ఎందుకు ఆయాసం దుఃఖం లేకుండా మనం జీవించలేకుండా ఉన్నాం? కారణం బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్, మన పాప స్వభావం. అందుకే మనలో ఉన్న పాపానికి సమాధి చేయగలిగితే, నీలో ఉన్న రూపాంతర జీవితాన్ని, పునరుత్థాన అనుభవాన్ని అందించగలిగితే, యు విల్ రెన్యూ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఆ కరోనా వచ్చినందుకు నిజంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు అనుకుంటున్నారేమో కరోనా వచ్చి మమ్మల్ని అందరినీ చంపేసిందని. మీకు తెలుసా, కరోనా వచ్చి మానవుని ఆయుష్ 7 సంవత్సరాలు పెరిగింది. మానవుడు జీవించే ఆయుష్ రేఖ 7 సంవత్సరాలు పెరిగింది. ఫారిన్ కంట్రీస్లో అయితే 12 సంవత్సరాలు పెరిగింది. ఇన్ ఇండియా 7 years. మన లైఫ్ స్పాన్ పెరిగింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుడు ఏదో రకంగా మనకు మంచి చేయాలని ఆశపడుతున్నాడు, కానీ మనం మాత్రం దేవుని వైపు ఉండలేనటువంటి పరిస్థితి. దేవుని వైపు ఉండలేనటువంటి పరిస్థితి. దేవుడు అంటే అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఈ త్రిత్వదేవుని ప్రత్యక్షతను అర్థం చేసుకునేటప్పుడు ఆంథ్రోపోమార్ఫిక్ మేనిఫెస్టేషన్ అంటారు. ప్రత్యక్షత, త్రిత్వ ప్రత్యక్షతలోనికి మనము ఏ విధంగా వెళ్ళాలి అని అంటే, వాక్యమై ఉన్న దేవుడు ఏ రీతిగా నీతో మాట్లాడాడో, ఆత్మదేవుడు నీ జీవితంలో ఏ రీతిగా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడో, జ్ఞానయుక్తమైన దేవుడు ఏ రీతిగా నిన్ను నడిపిస్తున్నాడో అర్థం చేసుకోగలగడమే త్రిత్వ దేవునిలోనికి నీవు నడవటం. త్రియేక దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోగలగటం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. మనం యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా అద్భుతమైన మాట ఒకటి రాయబడి ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును, ఆత్మయు నీళ్లును రక్తమును. చాలమ్మా, ఆత్మ, నీళ్లు, రక్తము. నీళ్లు దేనికి సాదృశ్యం? దేవునికి స్తోత్రం. ఆత్మ, నీళ్లు, రక్తం. ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే రాయబడి ఉంది, జలములపై తండ్రి అయిన దేవుడు ఏడున్నాడంట? జలములు. జలం అంటే తండ్రితో సమానం. ఆత్మ పరిశుద్ధాత్ముడు, రక్తం అంటే కుమారుడు. ఆయన రక్తం చిందించకపోతే మనకు విమోచన లేదు. సో ముగ్గురు ఆడ ముగ్గురు అన్న పేరు, ముగ్గురు అన్న నెంబర్ కూడా కనపడతా ఉంది. అవునా? ముగ్గురు సాక్ష్యం ఇచ్చుచున్నారంట. దేని గురించి? చదవాలి, మళ్ళీ ఒకసారి చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. 5:7 ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏమని రాయబడిందమ్మా మాట? ఏకీభవించి, అంటే ఒక్కటై ఉన్నారు. త్రియేకత్వం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అర్థం చేసుకోగలిగితే త్రిత్వపు సిద్ధాంతం అద్భుతంగా ఉంటుంది. అందుకే త్రిత్వ సిద్ధాంతం గురించి అనేక మంది వేదాంత పండితులు, దైవజ్ఞాన పండితులు ఏమంటారు అంటే, ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి త్రిత్వ సిద్ధాంతం పునాది లాంటిది. ఇదే అర్థం చేసుకోలేకపోతే ఇక ఏది నీకు అర్థం కాదు.
తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి ఏ రీతిగా వారు వారి కాలాల్లో మన కొరకు పనిచేశారో అర్థం చేసుకొని ఆయన మన పట్ల కలిగిన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చే దిశలో మనం అడుగులు వేయవలసినటువంటి వారమై ఉన్నాము. అదే ఆలోచన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నికోదేముకు బోధిస్తూ అంటా ఉన్నాడు. నాయనా సన్నోడా, నువ్వేం ఆశ్చర్యపడ మాత్రానైనా, తొందరపడ మాత్రానైనా, నువ్వు కూడా బోధకునివే. నువ్వు బోధకునివేంటి, నేను నీకు మళ్ళా బోధించాలనా? ఆయన యూదుల అధికారం అంటబ్బా. నికోదేముని యూదుల అధికారం ఒకడు నేను, పరిసయుడు ఒకడు నేను. అంటే యూద మత ధర్మశాస్త్రం గురించి బోధించేటువంటి బోధకుడు. ఆయన వచ్చి యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఈ కాన్వర్జేషనే నాకు అద్భుతమైనటువంటి కాన్వర్జేషన్ అనిపిస్తుంది. మనకు కూడా చాలా మంది తెలిసిన వాళ్ళే ప్రశ్న చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. తెలుసుకోవాలని నాశేమో మరి తెలియదు, కానీ తెలుసు. కానీ నా నోటి నుంచి ఏమొచ్చదేమో, ఆయన నోటి నుంచి ఏమొచ్చదేమో, ఇంకొకరి నోటి నుంచి ఏమొచ్చదేమో. నేను చెప్పే సువార్త ఒక్కటే నాయన. దేవుడు లోకానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టాడు, నిన్ను రక్షించాడు, నీ కొరకు ఆయన చనిపోయాడు, పునరుత్థానుడై తిరిగి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు, నిన్ను తీసుకొని పోతాడు. దట్స్ ఆల్ ది గాస్పెల్. అదే స్వార్థ, అంతకంటే వేరేది ఏం లేదు. నీకు మంచి జరిగేది సువార్త. మంచి ఇది నువ్వు ఎప్పుడూ మరచిపోకూడదు. సువార్త అంటే ఏంటో కాదు, ఇంకో రకంగా చెప్పాలి అంటే సువార్త అంటే ప్రకటించేది కాదు, లేకపోతే మనకు వినిపించేది కాదు. GOSPEL, గాస్పల్. గాస్పల్లో 2 పదాలు ఉన్నాయి. గో స్పెల్, వెళ్ళు, ప్రకటించు. నువ్వు ప్రకటించకుండా వెళ్ళకుండా అది సువార్తే కాదు. మనలందరూ అంటూ ఉంటారు, సువార్త జరుగుతుంది. సువార్త ఎక్కడ జరగాల? ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్. సువార్త ఎక్కడ జరగాల అమ్మా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు కదా, ఎందరో ఉన్నారు. సువార్త ఎక్కడ జరగాల? ఎక్కడ సువార్త అందలేదో, ఎక్కడ దేవుడు ఎవరో తెలియదో అక్కడికి పోయి సువార్త చేయాల. మనోళ్ళు ఎక్కడ చేశారు చెప్పాలా? పోయేది మీరే కదా, మీరే చెప్పాలి. చెప్పండి, ఎక్కడికి పోతారు? మీరు చేయాల్సిన పని ఎవడో వచ్చి చేస్తా ఉంటే వాళ్ళ దగ్గరికి మళ్ళీ మీరే పోతున్నారు. చేయవలసినవి చేయక, మన పాత్రలో తెచ్చారు. చేయవలసినవి చేయక, దేవా చేయరానివి తెచ్చున్నాము నాయనా, నన్ను క్షమించు. అంగీకరించిన నీవు ప్రకటించకపోతే ఆ స్వార్థ భారంలో నువ్వు పాలిభాగస్తుడవు కావు. అందుకే ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది అదే. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షణ పొందును. బాప్తిస్మము పొందినట్లుగా నీ బోధ ఉండాలి, నీ జీవితం ఉండాలి. బోధ ఒకటే కాదు, నీ జీవితం కూడా ఉండాలి. నీ నడక, నీ పడక, నీ మాట, నీ ఆలోచన అంతా కూడా సాక్ష్యమై ఇతరులు చూడగలిగే స్థితిలో నీ జీవితం ఉండాలి. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది, అన్నీ ఉన్న శరీరం చేయాలంటే చాలా కష్టం. ఈ కష్టంతో కూడినది నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఎక్కడో సువార్త పోయి సెంచుకూడాలకో, సుగాల తాండాలకో, లేకపోతే ఇంకో సాడికో పోయి సువార్త పరిచయం చేయాలరా నాయన అంటే ఎక్కడ ఆదాయం ఉందో అక్కడ సువార్త పరిచర్య బలంగా చేస్తారు. ఎందుకు రావాల్సినంత రాబడి నాకు రావాలి కదా, తిరగాల్సిన చోట నేను తిరగాలి కదా. రాబడి గురించి, ఆదాయం గురించి ఆలోచించుకోకుండా చేయగలిగినదే పరిచర్య. గో అండ్ స్పెల్.
దట్ ఈస్ గాస్పల్. నీకు ఇవ్వబడిన బాధ్యత అది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తా ఉన్నాడు నికోదేము యేసు దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తా ఉన్నాడు. అద్భుతమైనటువంటి కాన్వర్జేషన్ అక్కడ. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకే ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ కాన్వర్జేషన్ లో నీవు నేను కూడా భాగస్తులం. మనం కూడా రక్షణ పొందాలి అంటే ఆత్మతో నీళ్లతో ఖచ్చితంగా బాప్తిస్మము పొందాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ఆఫ్ ద స్పిరిట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఖచ్చితంగా త్రియేక దేవుని నామంలో నువ్వు పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని సన్నిధిలోకి చేర్చబడాలి. అది దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి బాధ్యత. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేద్దాం. త్రిత్వ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్రిత్వ కాలంలో ఏ రీతిగా మనం ఉండాలో మనల్ని మనం రూపుదిద్దుకున్నాం. నిజంగా త్రిత్వదేవుని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ త్రిత్వదేవుడు ఏ రీతిగా మన జీవితంలో కార్యాలు జరిగించడం అర్థం చేసుకోగలుగుతున్నాం. సృష్టికర్తగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా ఇప్పటికీ మన జీవితంలో ఈస్ డూయింగ్ వండర్ఫుల్ మినిస్ట్రీ. As a Christians we are not, but as a God he did. ఆయన వెంబడిస్తున్న వారుగా మనం చేయలేకపోతున్నాం. కానీ నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవాలనుకున్నటువంటి ఆయన మాత్రం నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తూనే ఉన్నాడు. యు డిడ్ంట్ రికగ్నైజ్, నువ్వు దాన్ని గుర్తించలేకుండా ఉన్నావు. అందుకే దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. గుర్తించగలిగే స్థితిలోనికి నీవు రావాలి. గుర్తించగలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి అని దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. కృష్ణునందు ప్రియమైన వాళ్ళ ఆలోచన చేద్దాం. సృష్టికర్త, సృష్టిలో పాలి భాగస్థుడు అయిన నీవు, రక్షణకర్త, రక్షణ ప్రణాళికలో చేర్చబడిన నీవు, ఆదరణకర్త, నడిపిస్తున్న సర్వ సత్య సహవాసములో నివసించడానికి నీవు నేను యోగ్యులుగా ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. నిజంగా ఆయన సృష్టిలో భాగమైతే, ఆయన రక్షణ ప్రణాళికలో భాగస్థులమైతే, పరిశుద్ధాత్మ సహవాసంలోకి వచ్చి సర్వసత్యములోనికి నడిపించబడి ఇతరులను నడిపించగలిగే దిశలో మన అడుగులు వేయగలగాలి. అదే త్రిత్వదేవుడు మనకు బోధిస్తున్నటువంటి సందేశం. మనం కాదు రక్షింపబడటం, మన జీవితం ద్వారా ఇతరులు రక్షింపబడటమే నీ ద్వారా జరగబోయేటువంటి సువార్త పరిచర్య. సో ఆ రీతిగా మన జీవితాన్ని నిర్మించుకొని ప్రభువుకు నమ్మకంగా మనల్ని మనం సరి చేసుకొని ప్రభువు నామ మహిమార్థమై జీవించగలుగుటకు కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును కాక.